చిత్తూరులో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు దాడులకు దిగడం హేమని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో రౌడీయిజాన్ని పాల్పడిన నేతలకు తగిన గుణపాఠం చెప్తాన్నారు. ఒకటే నేను ఎస్పీ గారిని, డివైఎస్పీ గారిని, అలాగే కలెక్టర్ గారిని కూడా ఒకటి అడుగుతున్నా. నిన్న జాయిన్ అయిన వాళ్ళని ఇవాళ కొట్టి వాళ్ళు వచ్చి తిరిగి వాళ్ళపైన కేసు పెట్టడం మంచి పద్ధతి కాదు. అలాగే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ ఒకటే చెప్తున్నా, ఇది ఎక్కువ రోజులు సాగు. చిత్తూరులో రౌడిజం గుండాయిజానికి దూరంగా ఉండాలని ప్రజలు ఎప్పుడైతే కోరుకున్నారో మీరు వాటిని ఎంత ఎక్కువ చేసి భయభ్రాంతులకు గురి చేద్దామంటే భయపడడానికి ఎవరు చిత్తూరులో సిద్ధంగా లేదు. మరొక్కసారి నేను తెలుగుదేశం కార్యకర్తలకు చెప్తున్నా, ఎదుటోడు ఎంత తప్పు పని చేసినా దయచేసి మీరు ఈ 60 రోజుల్లో కొంచెం శాంతిగానే పోండి. రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే ఈ గూండాయిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారో, ఈ రౌడిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ సరైన గుణపాఠం చెప్తామని అందరికీ